ఒక వ్యక్తి అయితే సోషల్ మీడియా వేదికగా చాలా అసభ్యంగా జిగుప్సాకరంగా మాట్లాడటం, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి కమ్యూనిటీ లీడర్లు నాకు ఫోన్ చేసి బెదిరించడం, అదేవిధంగా మీకు తెలుసు పంజాగుట్టలో జరిగినటువంటి నాటకీయ పరిణామం మీరంతా చూశారు. దానికి సిఐ గారికి అగెన్స్ట్ గా హైకోర్టులో తీర్పు రావడం, అది 29వ తారీఖున ఆయన పర్సనల్ అపీర్ అవ్వాలని చెప్పేసి, తర్వాత డీజీపీ గారికి, హోమ్ సెక్రటరీకి, జీపీ ఫర్ హోమ్ కి, తర్వాత మిగతా ప్రతివాదులందరికీ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సిఐ గారు రామకృష్ణ గారు ఉన్నారో ఆయనకి అగెన్స్ట్ గా ఏ హక్కుతో మీరు ఆయనకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, బిఎన్ఎస్ఎస్ లో ఏ సెక్షన్ ఆధారం చేసుకొని మీరు ఆయన్ని అంటే బ్రీత్ అనలైజ్ చేశారు, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చే వారిని అందరినీ ఇలాగే చేస్తారా, మీ సమాధానాన్ని 29వ తారీఖు అంటే 2 వారాల్లోపు తెలియజేయని పక్షంలో ఆయన సస్పెండ్ అవడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో మనకి ఏంటంటే ఈ మంగ్లీ గారి కేసు వాదిస్తున్నప్పుడు నుంచి ఆవిడ మీద కేసులు పెట్టి ఆవిడకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేను మీడియాలో చెప్పడం ద్వారా అనేక మంది నాకు ఫోన్ చేసి వాళ్ళ కమ్యూనిటీ పెద్దల దగ్గర నుంచి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఏది లీడర్లుగా చెప్పుకుంటూ న్యూస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నన్ను బహిరంగంగా బెదిరించారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోమని, అదేవిధంగా ఎవరైతే మంగ్లీ ఉన్నారో ఇప్పటి వరకు కూడా ఎందుకని వాళ్ళ తమ్ముడి మీద కేసు ఫైల్ చేయలేదు, నిజాన్ని నిర్భయంగా బయటకు తీసుకురావడానికి మంగ్లీ గారికి ఎందుకు భయం? నేను ఏమంటాను అంటే బాధితులందరూ చెప్పేది మంగ్లీ గారి తమ్ముడు శివ ఉన్నాడు అని, కానీ ఇంతవరకు మధు మీద కానీ, రమావత్ మధు మీద కానీ, వాళ్ళ తమ్ముడు శివ మీద కానీ, పాల్దియ భరత్ కుమార్ చౌహాన్ మీద కానీ, పాల్దియ శైలజ చౌహాన్ మీద కానీ ఎందుకని బాధితుల తరపు నుంచి ఆవిడ ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు? మీరు చూశారు, ఒక వ్యక్తి ఈరోజు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు ఇక్కడికి వెళ్ళి ఏది ఫిలిం ఛాంబర్, అదేవిధంగా మా అసోసియేషన్కి వెళ్ళి ఈ కేసు తేలేంత వరకు ఆవిడని సినిమాలలో పాడించొద్దు అని చెప్పడం, ఇది నిజంగా శుభ పరిణామం. ఏంటంటే ఇక్కడ ఆవిడ కమ్యూనిటీని బేస్ చేసుకొని అడ్వకేట్లను ప్రభావితం చేస్తుంది. ఇది చాలా తప్పు వ్యవస్థ. ఇది సమాజంలో ఒక తీరని అంటే ఒక అసాంఘిక చర్యగా మేము పేర్కొంటున్నాం. చాలా మంది న్యాయవాదులు ఈ రోజు నాకు అండగా రావడం జరిగింది, అదే విధంగా ఎంతో మంది మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అదే విధంగా మీరు అందరూ చూస్తున్నట్లయితే సమాజంలో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల తరపున ప్రతి ఒక్కరూ వాళ్ళ గలం ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. ఆల్రెడీ డీజీ గారికి నేను ఈ కేసు ఇవ్వడం జరిగింది. సో ఆయన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. మరి ముఖ్యంగా ఈ రోజు కలవడానికి గల అంశం ఏంటంటే పర్సనల్ సెక్యూరిటీ ఇవ్వడం కోసం నేను ఆయన కలిసా. సో పర్సనల్ సెక్యూరిటీ కోసం కలిసా, సముఖంగానే ఉన్నారు. సో తప్పకుండా నేను ఆశిస్తున్నా నాకు పర్సనల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారని చెప్పేసి. అదేవిధంగా ప్రతి ఒక్క న్యాయవాది ఈరోజు మీరు గళం విప్పాలండి. న్యాయ వ్యవస్థ మీద ఒక తీరని అపవాదు ఈ మంగ్లీ గారు వేయడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున కేసు వేస్తున్నటువంటి అడ్వకేట్ సుబ్బు మీద మీరు కేసు ఫైల్ చేశారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు సుబ్బు ఎవరు? సుబ్బు మిమ్మల్ని ఎవరన్నా ప్రత్యక్షంగా మిమ్మల్ని విమర్శించిండా, మిమ్మల్ని తిట్టిండా, మిమ్మల్ని ఏమన్నా అసహ్యమైన మాటలండా? మీరు చూశారు మీడియా మిత్రుల స్టార్టింగ్ డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా మీడియాలో నేను ఎప్పుడు కూడా ఆవిడని అసభ్యంగా మాట్లాడలేదు, అసభ్యకరమైన కామెంట్ చేయలేదు. ప్రత్యక్షంగా నేను ఎప్పుడు ఆవిడని తిట్టలేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్స్ తరపునే నేను మాట్లాడాను. నా క్లయింట్స్ ఇది చెప్పారు, నా క్లయింట్స్ అది చెప్పారు, నా క్లయింట్స్ ఈ ఆధారాలు ఇచ్చారు, నా క్లయింట్స్ ఈ ఆధారాలు ఇచ్చారని. అదేవిధంగా మొదట్లో మంగ్లీ గారు అసలు నాకు రమావత్ మధు ఎవరో తెలియదు అన్నారు. తర్వాత చూస్తే ప్రైవేట్ ఫంక్షన్స్లో, బర్త్డే ఫంక్షన్స్లో, ఆమె చేస్తున్నటువంటి పాటలకు సంబంధించినటువంటి ఫంక్షన్స్లో ఆయన తరచూ కనపడుతూనే ఉన్నారు. తర్వాత మా బంజారా బిడ్డ మేము ఆయన్ని ఆదరించామన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఇవన్నీ మభ్యపెట్టేవి. సో దయచేసి మంగ్లీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వీరందరి మీద కూడా మీరు కేసులు ఫైల్ చేయండి. అడ్వకేట్ సుబ్బుని మీద చేస్తే రేపొద్దున న్యాయ వ్యవస్థ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఇది నిజంగా తీరని అన్యాయం. సో కాబట్టి మంగ్లీ గారి పైశాచిక కోణం ఇక్కడ అందరికీ అర్థమవుతుంది. సో కాబట్టి ఈరోజు డీజీ గారు వీటన్నిటి మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి మనకు చెప్పడానికి అది జరిగింది. అదే అంటే డీజీపీ గారిని కలవలేదు, డీజీపీ గారు ఇప్పుడు వస్తున్నారు. సో ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన సిసి గారికి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. డీజీ గారి పేరు మీద కవర్, స్పెషల్ కవర్ కూడా, పర్సనల్ నేమ్ కవర్ కూడా పంపించడం జరిగింది. దాన్ని వెంటనే పర్సనల్ గా దాన్ని పెడతామని చెప్పేశారు. వెంటనే వీలైనంత త్వరగా దీని మీద స్పందిస్తా ఉన్నారు. అదే విధంగా 17వ తారీఖు సిఐ మీద పెట్టిన కంప్లైంట్ కూడా వేగంగా దాన్ని విచారణ చేపట్టి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెప్పే కదండి, ఎక్కడైనా సరే ఒక్క దగ్గర ప్రూవ్ చేయమన్నా. నేను ఎక్కడ అడిగా, నేను ఆవిడని కలిసింది ఒకేసారి, అది కూడా ఆవిడ ఆర్బిట్రేషన్ కి నన్ను
డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ గారి ద్వారా, ఒక న్యాయవాది గారి ద్వారా నన్ను పిలిపిస్తే ఆవిడ దగ్గరికే వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆవిడతో నేను మాట్లాడా కదా, ఆవిడ మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పాలి కదా. వేణు ఉడుగుల గారి ఇంటర్వ్యూలు మీరు అన్ని చూసారు, ఎక్కడైనా నేను 10 లక్షలు డిమాండ్ చేసినట్టు చెప్పారా? కార్తిక్ కొడగండ్ల గారి ఇంటర్వ్యూలు చూశారు, ఎక్కడైనా నేను 10 లక్షలు డిమాండ్ చేయడం చూసారా? ఇదంతా ఏంటంటే కావాలని అసాంఘిక చర్య, బురద జల్లే చర్య. ఒక్క ఆధారం ఎందుకని చూపించాలా? ఏదో చిన్న వీడియో రిలీజ్ చేశారు, అందులో నేను ఎక్కడైనా బెదిరించినట్టు కానీ, భయపెట్టినట్టు కానీ, డబ్బులు అడిగినట్టు కానీ ఎక్కడైనా ఉందా? కాబట్టి ఇదంతా మీడియాని, ప్రజల్ని పక్కదోవ పట్టించే కార్యక్రమం మంగ్లీ గారు చేస్తున్నారు. మంగ్లీకి సంబంధించినటువంటి మీకు వీడియో చూపిస్తా. నేను ఏదైనా సరే మీకు వీడియో చూపించడం ఇప్పుడే చూపిస్తా, ఎలా బెదిరిస్తున్నారో మీరు చూడండి. నన్ను డైరెక్ట్ గా వాళ్ళు బెదిరిస్తున్నటువంటి వీడియో చూడండి మీరందరూ. ఆయన ఇంటర్వ్యూలో బెదిరించారా? ఆహా, ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వేరే వ్యక్తి మంగ్లీ అనుచరుడు, ఆయన ఫోన్ నెంబర్ కూడా నేను మీకు చెప్తా. ఇది మీరు చూస్తున్నారు కదా, మంగ్లీ అనుచరుడు నాకు ఫోన్ చేసి నువ్వెవడ్రా చేయడానికి అంటే నువ్వెవరు అని అంటే అతని పేరు చెప్పడానికి కానీ, నేను బిజినెస్ చేస్తా అంటే నువ్వేం బిజినెస్ చేస్తావు అంటే కూడా ఆయన బిజినెస్ కు సంబంధించి వివరం చెప్పకపోగా ఇందులో మంగ్లీకి సంబంధం లేదు, మంగ్లీ నువ్వెందుకు తీసుకొస్తున్నావు అంటే నేనన్నా అసలు నువ్వెవడో మంగ్లీకి సంబంధం లేదంటానికి, నువ్వు కోర్టా పోలీసా? ఇట్లా బెదిరించడమే కాకోకుండా మీకు ఇంకొక విషయం కూడా చెప్తా. మమ్మల్ని చంపడానికి ఎంతో మంది వ్యక్తులు ఇక్కడ రావడం కూడా జరిగింది. హిమకాంత్ రెడ్డి నిందితుడు కాదు, బాధితుడు. ఆయన డే 1 రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అది EOW లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాలు తేలితే అతనికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, అతనికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఆధారం కూడా వాళ్ళ దగ్గర లేదు. ఎవరైతే హిమకాంత్ రెడ్డి ఉన్నాడో అతను కూడా ఒక ఏజెంట్, డబ్బులు కలెక్ట్ చేసిన ఏజెంట్ కాబట్టే తను వచ్చి అతను కూడా విచారణకు అందుబాటులో లేడంటే తను అంటే మామూలుగా నాకు తెలిసి పారిపోయి ఉండొచ్చు, అంటే వెళ్ళిపోయి ఉండొచ్చు. కోర్టులో బెయిల్ వేసిన తర్వాత అతను మీడియా ముందుకు రావడానికి అవకాశం ఉంది. తను ఎక్కడుండో కూడా మనకు తెలీదు. లేదండి, మనకి అతను టచ్ లో లేడు. ఎందుకంటే ఇగో చూడండి మీకు ఇగో చూడండి, మమ్మల్ని ఎవరైతే మంగ్లీ అనుచరులు ఉన్నారో చూపిస్తున్నా, మంగ్లీ అనుచరులు ఉన్నారో వాళ్ళు ఎలా మమ్మల్ని వెంబడిస్తున్నారో, ఎలా అడిగితే వివరాలు అడిగితే పారిపోతున్నారో మీకు చూపిస్తా. ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు నేనుంటా. అదే విధంగా మంగ్లీ గారు ఏదైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా ప్రూవ్ చేయాలి. లేకపోతే మేడం గారికి హైకోర్టులో సినిమా చూపిస్తా. తప్పకుండా ఎక్కడైనా ఇప్పుడు ఆవిడకి సంబంధించినటువంటి ఏ ఆధారం లేకపోతే నిరూపించుకోమనండి. వాళ్ళ తమ్ముడు ప్రత్యక్షంగా ఎందుకుండో, ఎవరైతే ప్రధాన నిందితుడు రమావత్ మధు ఉండో మీకు డైమండ్ నెక్లెస్ కొనిచ్చిందని ఎవడైతే భరత్ నాయక్ ఎవరో మొన్న ఒక ప్రధాన మీడియాలో కూడా చెప్పిండు, మీకు అభిషేక్ నాయక్ ఎందుకు మీకు పరిచయం అయితే డైమండ్ నెక్లెస్ కొనిచ్చేంత పరిచయం ఎక్కడిది? మీరు పాటలు పాడుతుంటే మీ బ్యాండ్ లో అతనుండి ఎంజాయ్ చేసే పరిచయం ఎక్కడిది? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి ఫోటోలు దిగొచ్చేంత పరిచయం ఎక్కడిది? ఎవడైతే ప్రధాన నిందితుడు రమావత్ మధు, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ తో మీ తమ్ముడు ఎందుకు ట్రావెల్ చేసిండు?